మోడ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్ ఈస్ వేరీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ మోడ్యులేషన్. అంటే క్యారియర్ సిగ్నల్ యొక్క పారామీటర్స్ చేంజ్ అవుతాయి. హైట్ కానీ, ఫేజ్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ వాటిల్లో చేంజ్ వస్తాయి. మెసేజ్ సిగ్నల్ వల్ల క్యారియర్ సిగ్నల్లో చేంజ్ వస్తుంది. దాన్ని మోడ్యులేషన్ అంటాం. అసలు మోడ్యులేషన్ యూజ్ ఏంటి అండ్ ఎందుకు వాడతాం? మోడ్యులేషన్ ఎందుకు వాడతామంటే మనకి 5 రీజన్స్ ఉన్నాయి. ఆ 5 రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, యాంటీనా హైట్ని రెడ్యూస్ చేస్తుంది. రిడక్షన్ ఆఫ్ యాంటీనా హైట్. ఇప్పుడు మనం యాంటీనా హైట్ పెట్టాలి అంటే ఒక ఫార్ములా ఉంది. యాంటీనా హైట్ మస్ట్ బి h=c/f. ఇక్కడ c అంటేనేమో వెలాసిటీ ఆఫ్ లైట్ అండ్ ఎఫ్ అంటేనేమో మనం పంపించే ఫ్రీక్వెన్సీ. ఈ రెండింటి యూస్ చేసుకొని మనం యాంటీనా అనేది ఎంత హైట్లో పెట్టాలి అనేది మనకి తెలుస్తుంది. యాంటీనా హైట్ అనేది చాలా హైగా ఉంటే మనం లో ఫ్రీక్వెన్సీ పంపించినా సరిపోతుంది. అలా అని ఫ్రీక్వెన్సీని మనం ఎక్కువ పంపించి అండ్ యాంటీనా హైట్ని రెడ్యూస్ చేస్తే అప్పుడు మనకి ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది రాదు. దీన్ని రెడ్యూస్ చేయడానికి మనం మోడ్యులేషన్ వాడతాం. తర్వాత అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్. మనం when many transmitters are transmitting information signal at a time, they all get mixed together. This problem can be resolved using modulation. అంటే ఇప్పుడు మనం ఒక టవర్ తీసుకున్నాం. ఆ టవర్ దగ్గర నుంచి చాలా సిగ్నల్స్ అనేవి రేడియేట్ అవుతాయి. అవన్నీ మిక్స్ అయ్యి మనకి కాస్త మిక్స్ అయిపోతాయి. ఆ మిక్సింగ్ని అవాయిడ్ చేయడానికి మనం మోడ్యులేషన్ వాడతాం. ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఒక లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ తీసుకున్నాం. ఆ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది చాలా ఎక్కువ దూరం ట్రావెల్ అవ్వాలంటే చాలా కష్టం. కానీ దాని యొక్క ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయడం వల్ల అది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ద లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కెనాట్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్. బై ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ద సిగ్నల్ కెన్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్. దీని యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఎలా వేరీ చేయగలుగుతామంటే బై యూజింగ్ మోడ్యులేషన్. allowing the multiplexing. Multiplexing is a process in which 2 or more signals can be transmitted over a same communication channel at a same time. This is possible using modulation. ఇక్కడ కూడా సేమ్ తీసుకుందాం. ఇక్కడ మనం ఒక టవర్ తీసుకుందాం. ఆ టవర్ నుంచి చాలా సిగ్నల్స్ అనేది మనం సేమ్ టైంలో పంపిస్తూ ఉన్నాం. దీన్ని ఎలా పాసిబుల్ అవుతుంది అంటే యూజింగ్ మోడ్యులేషన్ అండ్ అలౌస్ ద అడ్జస్ట్మెంట్ ఇన్ బ్యాండ్విడ్త్. ప్రతి సిగ్నల్కి ఒక బ్యాండ్విడ్త్ ఉంటుంది. ఆ బ్యాండ్విడ్త్ అనేది బెటర్గా ఉంటే మనకి అవుట్పుట్ అనేది మనం ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఒకవేళ అడ్జస్ట్మెంట్ అనేది బ్యాండ్విడ్త్ సరిగ్గా లేకపోతే ఈ మోడ్యులేషన్ అనేది అడ్జస్ట్ చేస్తుంది.